ఇప్పుడు ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. లైనింగ్ తీసుకున్నాను. బాటమ్ పార్ట్కి 2 మీటర్లు లైనింగ్ తీసుకున్నాను గ్రీన్ కలర్. అలాగే బాడీ పార్ట్కి బ్లౌజ్ పీస్, కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చేయడం చూద్దాం. బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఆది గౌన్ తీసుకుని ఈ విధంగా మెజర్మెంట్లు తీసుకున్నాను. నేను ఏ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకుని మార్కింగ్ చేస్తున్నానో అలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ మీద బాడీ పార్ట్ కని ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇంకా 2 ఇంచులు నెక్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఒక 3 ఇంచెస్ భుజం పెట్టుకున్నాను. అలాగే 4.5 ఇంచెస్ ఏమో ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా నెక్, ఆర్మ్ హోల్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజు అలాగే నడుము లూజు తీసుకుని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఖర్చు కోసమని పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఆది గౌన్తో బాడీ మెజర్మెంట్ చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నదంతా కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ కటింగ్ అనేది పూర్తయింది ఫ్రెండ్స్. ఇప్పుడు శారీలో పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు కటింగ్ చేసుకున్నాను. పళ్ళు కటింగ్ చేసుకుని చూడండి, నేను ఏ విధంగా మడత వేస్తున్నానో అలా మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నడుము భాగం దగ్గర. మోడల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. కటింగు, స్టిచ్చింగ్ మొత్తం ఫుల్ వీడియో చూస్తే మీకు ఫ్రాక్ ఏ విధంగా కుట్టాలి అనేది అర్థమవుతుంది. ఇంకా లైనింగ్ పీస్ కూడా ఈ విధంగా నేను కటింగ్ చేసేసుకున్నాను. అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగా నేను మెజర్మెంట్ తీసుకుని లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాను కదా, బాటమ్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకుని దాని ప్రకారం పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేశాను అన్నమాట. కొంచెం అక్కడ ఒక పీస్ వేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అలా ఎంత అవసరమో అంత పీస్ నేను కట్ చేస్తున్నాను. దాని ప్రకారం చూసారు కదా, ఆ విధంగా కటింగ్ చేయాలి. ఇప్పుడు శారీ తీసుకుని బాడీ పార్ట్కి నేను బాడీ పార్ట్ కటింగ్ చేసుకున్నాను కదా, లైనింగ్ పీస్ అది వేసేసుకుని బాడీ పార్ట్ కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ పీస్ మీద, శారీ పీస్ మీద వేసేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి లైనింగ్ పీస్ అనేది నేను అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాను. అంబ్రెల్లా కటింగ్ చేసేసుకుని వారంతా కూడా స్టిచ్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను పళ్ళు పార్ట్ తీసుకుని అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాను కదండి. చూడండి, ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా వచ్చింది కదా, ఇలా బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్, దాని మీద ఈ పళ్ళు పార్ట్ కట్ చేశాను కదా, పళ్ళు శారీలో వచ్చిన పళ్ళు ఈ విధంగా అంబ్రెల్లా కటింగ్ ఇచ్చాను కదండి. ఈ విధంగా పెట్టుకొని
ఆ యొక్క లైనింగ్ పీస్ మీద ఈ విధంగా పెట్టి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చుట్టూరు కూడా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసాను. ఇప్పుడు మిగిలిన శారీలో ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కుచ్చులు తీసుకోవాలి. ఎంత మనకి కుచ్చు పెట్టడానికి ఎంత అవసరమో ఈ విధంగా చూస్తున్నాను అనమాట. చూడండి అంత పొడవు అంత తీసుకుంటున్నాను అక్కడి నుంచి. అలా చూసుకొని ఇప్పుడు మిగిలిన శారీ పీస్ కట్ చేసేయాలి. మనకి ఎంత కావాలో అంత కుచ్చుకి కట్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకుని ఆ కట్ చేసిన ఆ పీస్ అంతా కూడా ఈ విధంగా ఫ్రిల్స్లో పెట్టేసాను అనమాట. చూడండి ఇలా ఫ్రిల్స్లో పెట్టేసుకుని ఆ విధంగా దానికి కుట్టేయాలి. ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత దానిపైనుంచి లేస్ కూడా కుట్టుకున్నానండి. ఆ విధంగా లేస్ కుట్టేసుకోవాలి. మనకి బాటమ్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను లైనింగ్ భుజాలు అతికేసానండి. అలాగే మెయిన్ క్లాత్ శారీలో పీస్కి శారీలో పీస్ వచ్చేసి దానికి లైనింగ్ భుజాలు అనేవి అతికేసాను. అతికేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉక్సులు పెట్టుకోవడానికి ఈ విధంగా కటింగ్ ఇస్తున్నాను. తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి కట్టుకోవాలి కదా. ఇలా దానికి భుజాలు ఇలా ఈ విధంగా అతికేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి దారాలు అనేవి బయటకు రాకుండా ఉండేలాగా లైనింగ్ భుజాలు అతికేసాను. అలాగే మెయిన్ పీసు శారీ పీసు బాడీ పార్ట్ ఉంది కదా, అది కూడా లైనింగ్ భుజాలు అనేవి అతికేసేసాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుని చూడండి, నేను ఏ విధంగా అయితే నేను అటాచ్ చేస్తున్నానో అలా వేసుకుని కుట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకుని భుజాలు లైనింగ్ పీసు భుజాలు అలాగే శారీ పీసు మెయిన్ క్లాత్ ఉంది కదా, అవి చాటుకొచ్చేలాగా ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూరు స్టిచ్ చేసాను. అలాగే చంక భాగం చుట్టూరు స్టిచ్ వేసేసి ఈ విధంగా వెనక్కి తిరగేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా తిరగేసేసుకుంటే మనకి దారాలు అనేవి బయటికి రాకుండా చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి, అలా తిరగేసేసుకుంటే చూడండి నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. పిల్లలకి ఫ్రాక్ వేసినప్పుడు గుచ్చుకుపోతుంది, కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతారనమాట. ఇలా కుట్టుకోవడం వల్ల పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా వేసేసాను. ఇప్పుడు బాడీ పార్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేయాలి. బెల్ హ్యాండ్స్ పెడుతున్నాను. బెల్ హ్యాండ్స్ ఈజీగా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవచ్చండి. సమానమైన క్లాత్ని తీసుకుని ఇలా 4 మడతలు వేసుకున్నాను. 4 మడతలు వేసుకుని చూడండి, భుజం ఇప్పుడు హార్మ్ హోల్ ఉంటుంది కదా, మనకు కరెక్ట్గా ఖర్చుపోను ఎంతవరకు స్టిచ్చింగ్ చేసుకుంటామో అంతవరకు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలో ఈ విధంగా టేప్తో చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా అంబ్రెల్లాలా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈజీ కటింగ్ అండి, మీకు చాలా సింపుల్గా చూపించేశాను. ఈజీగా ఈ విధంగా కటింగ్ చేసుకోవడమే బెల్ హ్యాండ్స్ అనేవి. కొంచెం మనకి కింద వైపు భాగాన కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వారంతా కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూడండి, నేను బాడీ పార్ట్కి వచ్చేసి లేస్ అనేది కుట్టాను నెక్కి.
ఇప్పుడు బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ రెండు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే నేను బందులు కూడా పెట్టానండి. విధంగా ఆ సైడ్ ఈ సైడ్ జాయిన్ చేసాను. బాడీ పార్ట్ వచ్చేసి మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత మొత్తం మనకి ఫ్రాక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేవి కుట్టుకోవాలి. హ్యాండ్స్కి వారంతా కుట్టేసి ఇలా లేస్ వేసేసాను. వేసేసి హ్యాండ్స్ కుట్టేసాను అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా డిజైనర్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ కూడా కుట్టి ఈ విధంగా దీనికి వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.